వంటిల్లు వెతుకుతూ చెల్లి ఆకలి మీద గాలివాన సామెత మీకు తెలుసుంటే గనుక కమెంట్ చేయండి, లేదా నన్ను అడిగితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. నా డైలీ రొటీన్ లైఫ్లో ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాను. 7 అవుతుంది, 6కి లేసాను, 7 o'clock అయింది. చపాతీ విత్ టమాటా కర్రీ చేయాలనుకుంటున్నాను అనమాట. మీకు అన్నీ తెలిసినవే కదా. సో ఎలా ప్రిపేర్ చేస్తాను, 8:35 8:40 ఆ టైంకంతా పిల్లలు వెళ్ళిపోవాలన్నమాట ఇంట్లో నుంచి స్కూల్కి. సో నేను ఎలా హ్యాండిల్ చేస్తాను నా 3 పిల్లలతో అనేసి ఒక వీడియో అనమాట. నేను ఈ పిండి చూపించాను కదా, అది వచ్చేసి రాగులు, జొన్నలు, సద్దలు అన్నీ అనమాట. పిసికేసి పక్కన పెట్టాను. టీ కూడా రెడీ అయిపోయింది. ఇంతలో పిండి పక్కన ఉంది. ఆనియన్స్, టమాటాలు కట్ చేసుకున్నాను అనమాట. పిండి అలా మెత్తగా ఉంటే కాసేపు మంచిగా అవుతుంది అనేసి, సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. చాలా రోజులైంది యాక్చువల్లీ. నైట్ మొత్తం నేను ఫుడ్ సరిగ్గా తినలేదు. ఫాస్ట్గా లేచి పొద్దున్నే చేసుకొని తిందాం అనుకుంటున్నాను అనమాట. కానీ పిల్లల కోసము తల్లి తన ఆకుల్ని చంపుకుంటుంది అనే దానికి ఈ యొక్క వీడియోని నిదర్శనం అనమాట. 6కి లేచాను, ఆకలితోని పడుకున్నాను, తినాలనిపించడం లేదు ఫుడ్ ఉన్నా కూడా. సరే అని పొద్దున్నే లేచి తిందాం అనుకుంటే ఇంకా పిల్లలు హడావల్లో నా ఆకలి కూడా నాకు తెలియలేదన్నమాట. వాళ్ళ కోసము చపాతీలు చేసి ఇంకా టిఫిన్లు జావ చేస్తానని చెప్పాను కదా, డైలీ రొటీన్లో జావ కూడా చేశాను వాళ్ళకి. ఇంతలో చూడండి అక్కడ టమాటా చట్నీ అవుతుంది. ఇవి వచ్చేసి బాల్స్ లాగా చేసి సైడ్లో టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. దాన్ని పక్కన పెట్టేశాను. మళ్ళీ ఇప్పుడు చపాతీలు చేస్తూ ఉన్నాను ఇక్కడ. నేను అంతా హడావడి మార్నింగ్ అయితే, కానీ రిలాక్స్గానే ఉంటాను. ఎంత లేట్గా లేచినా కూడా నేను పిల్లల్ని కరెక్ట్ టైంకి అయితే పంపించేస్తాను. ఇది ఇక్కడ కొంచెం కారము, ధనియాల పొడి వేసి కొంచెం అలాగే ఆయిల్లో మగ్గబెట్టాను. ఇప్పుడు వాటర్ వేసేసి మళ్ళీ బాగా కొంచెం కలుపుకొని పక్కన పెట్టేస్తాను అనమాట. పక్కన పెట్టేసి ఈ స్టవ్లోనే ఈ సైడే లెఫ్ట్ సైడే నేను చపాతీకి రెడీ చేసేసుకుంటాను. అది ఆ సైడ్ అయిపోయింది. ఇప్పుడు చపాతీ టైం ఎంత అనుకుంటున్నారు? 8:05 అయిపోయింది. 8:40 లోపల వీళ్ళు ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోవాలన్నమాట. అయినా కూడా నేను చేసేస్తాను. ఈ సైడ్ వచ్చేసి టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత సంపాదించి ఏం చేసినా కూడా మనం తినడానికే కదా ఫ్రెండ్స్. సో దట్ హాయిగా మంచిగా తినండి, పిల్లలకి మంచి ఫుడ్ పెడతారు అని అనుకుంటున్నాను. ప్లేట్లో కూడా పెట్టేశాను, ఇంకా జడ కూడా వేయలేదు. సో తింటూ ఉన్నారు, నేనైతే జడేసేస్తున్నాను అనమాట వాళ్ళకి. రెండో అమ్మాయి కూడా వచ్చేసింది, జడేసేసాను. ఇంకా అయితే కొంచెం బ్యాలెన్స్ ఉంది పిండి, వాళ్ళకి రెడీ చేసాను. చూడండి టైంకి కరెక్ట్గా వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ వచ్చాను, మళ్ళీ పెద్దమ్మాయి కూడా వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ కుక్కలు చూడండి బయట హాయిగా ఉన్నాయి, ముగ్గు మొత్తం చెరిపేదానికి అక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ మిగతా బ్యాలెన్స్ చపాతీలు రెడీ చేసేస్తున్నాను అనమాట. ఇంకా నేను నా హస్బెండ్ జస్ట్ ఉన్నాం కదా మా కోసము. అవైతే ప్లేట్ ఖాళీ అయిపోయింది, ముందు చేసినవి చూడండి ఒక్కటే ఉంది. రెండో అమ్మాయికి కూడా బాయ్ చెప్పేసి అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ దిగాను. ఇలాగా ఒక్కొక్కసారి లేట్ అయినప్పుడు పిల్లల వరకు నేను కరెక్ట్గా చేసి పంపించేస్తాను అనమాట. నా ఆకలి ఇంకా పక్కన ఉందన్నమాట, లోపల అరుస్తున్నాయి పేగులు. సో చపాతీలు అయితే ఇన్ని చేసేసాను. చపాతీ పూరి ఎప్పుడు చేసినా కానీ నేను కొంచెం ఎక్కువగానే చేస్తాను. సో చపాతీ వరకు అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంకా మా జస్సుతో ఉంటుంది పని. ఇంకా నా హస్బెండ్ చూడండి తినేసి కర్రీ కొంచెం పెట్టి వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో అక్కడ పెట్టారనమాట. నేను దాంట్లో వేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి 1 కాదు 2 కాదు 4 పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా స్నానాలు అవి అయ్యాక వచ్చి ఈ పని చేస్తున్నాను అనమాట. జస్సు చూడండి 9 అవుతుంది, ఆమె ఆడుకుంటూ ఉంది. జస్సు జుట్టు చూసారా పాపము, ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ వెళ్ళి ఆమెకి స్నానం చేపించేసి ఇదిగోండి జడేసేసాను. ఆమె జానీ జానీ ఎస్ పాప పాడుతుంది, సాంగ్ పాడమంటుంది. ఇంట్లో అక్కడ పక్కన కూడా ఎదురింటి అక్క వచ్చిందనమాట. ఆ అక్కతో కూడా మాట్లాడుతుంది, ఫోన్ కవర్ చేస్తుంది, ఆ అక్కతో కూడా మాట్లాడుతుంది. చూడండి సాంగ్ పాడమని చెప్తూ ఉంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ వస్తుందని నేను ఆమె వాయిస్ని కొంచెం మ్యూట్లో పెట్టేశాను అనమాట. ఒక్క జడ వేసుకుంటుంది, పౌడర్ అవంతా ఏం పూసుకోదు జస్సు లేట్గా లేచింది కాబట్టి పాలు కూడా ఈరోజు మిస్ అయిపోయింది, స్కిప్ అయిందనమాట. డైరెక్ట్గా చపాతీని స్నానం చేయించేసాను. ఆమెకు చపాతీ కూడా పెట్టేస్తే ఆమె తినేస్తుంది అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చేస్తాను, ఆమె తినేస్తుంది.
చూడండి మంచిగా కూర్చునింది, సూపర్ అని చెప్తుంది. ఇంతలో నేను వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి ఇదిగోండి తినేసరికి టైం అదన్నమాట.